హాయ్ అందరికీ. ఈరోజు మనము బెండకాయ రెసిపీ పచ్చిమిర్చితో చేసుకుందామండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక 400 గ్రాముల బెండకాయలు తీసుకున్నాను నేను. వాటిని శుభ్రంగా నీళ్ళల్లో కడిగి గాలికి ఆరబెట్టుకున్నాను. ఆరబెట్టుకున్న తర్వాత పైన తొడిమెలు అవన్నీ తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఒక గంట, మాకైతే వంటింట్లో కిటికీ ఉంటుందని ఆ కిటికీ దగ్గర ఆరబెట్టుకున్నాను ముక్కలన్నీ. ఆ గంట ఆరబెట్టుకున్న తర్వాత లెట్స్ స్టార్ట్. ఇంకా రెసిపీ అయితే మనం రెడీ చేసుకోవడానికి రెడీ అయిపోయామండి. అలా బాండ్లీలో నూనె వేసుకుని దానిలో ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 2 స్పూన్లు మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర అవన్నీ వేసి ఎండుమిర్చి, 2 రెబ్బలు కరివేపాకు అన్నీ వేసి బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఉండి ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేయండి. ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు వేయండి. అవి కూడా కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయండి. అవి కూడా కొంచెం వేగిన తర్వాత ఈ బెండకాయ ముక్కలు మనం కట్ చేసుకుని ఆరబెట్టుకున్నాగా అవి కూడా దానిలో పోసేయండి. ఇంకా రెసిపీ చాలా ఈజీగా చాలా తొందరగా అయిపోతుందండి. ఈ బెండకాయలు తినటం వల్ల పిల్లలకి మ్యాథ్స్ బాగా వస్తాయండి. జిగురుగా ఉంటుందని చెప్పి పిల్లలు బెండకాయలు దగ్గరికి రానివ్వరండి. పైన మూత పెట్టినప్పుడు జిగురు అయితే వస్తుంది, కానీ తర్వాత ఏగేసరికి జిగురు మొత్తం పోతుందండి. కాబట్టి బెండకాయ అందరూ తినండి, ఆరోగ్యంగా ఉండండి, లెక్కలు బాగా రాయండి. ఆ తర్వాత అలా బెండకాయల్ని 4-5 సార్లు అలా కలుపుతూ ఉండండి. మూత మటుకు పైన పెట్టండి, తర్వాత కలుపుతూ ఉండండి. ఇంకా ఉప్పు, పసుపు వేయండి. అయిపోయిన తర్వాత అలా తిప్పుతూ ఉండండి. అలా ఒక ఫ్యూ మినిట్స్లో బెండకాయ రెసిపీ మగ్గిపోతుందండి. లేత బెండకాయలు అయితే తొందరగా మగ్గిపోతాయి. ఇంకా మనకి ఆల్మోస్ట్ బెండకాయ రెసిపీ తయారైపోయినట్టే. ఎండు కొబ్బరి వేయండి, అలా తురిమిన కొబ్బరి ఇంట్లోనే ఉంటుంది కదా, తురిమిన కొబ్బరి వేయండి. దీని మొత్తానికి ఆల్ టైమ్ రికార్డు టేస్ట్ ఫ్లాక్స్ సీడ్స్, పీనట్స్, నువ్వులు, ఈ 3 కొబ్బరి, ఈ 4 కలిపిన పౌడర్ ఉంటుందండి మా ఇంట్లో. ఆ పౌడర్ ఫైనల్గా వేస్తాను. ఇదేమో పచ్చిమిర్చి కారంతో అని చెప్పాను కదా, పచ్చిమిర్చి కారం వేసేయండి. పచ్చిమిర్చి కారము ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్, అది 2 స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ వేయండి. నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్, శనగిత్తనాలు, ఎండు కొబ్బరి ఉంటాయి దాంట్లో. మళ్ళీ నేను కొంచెం విడిగా కూడా ఎండు కొబ్బరి వేసాను. అలా వేసి ఇంకా కలుపుతూ ఉంటే బెండకాయ కూర స్మెల్, ఆ అరోమా గది అంతా వ్యాపిస్తుందండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి అరోమా. నువ్వులు, పీనట్స్, ఫ్లాక్స్ సీడ్స్ అరోమా గదంతా వ్యాపిస్తుంది. సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. రెసిపీ తయారైపోయిందండి. ఇంకా మన గార్నిష్కి సిద్ధమైపోవటమే. అస్సలు ఎంత టేస్ట్ అంటే చాలా టేస్టీగా ఉంది. రెసిపీ నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.